హాయ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు అందరూ? ఎవరింట్లో అందరూ బాగానే సేఫ్గానే ఉన్నారు కదా చిల్డ్రన్? సో చిల్డ్రన్, ఈరోజు నేను మీకు తెలుగు వాచకము బుక్ నంబర్ 4 నుంచి పాఠం నేను చెప్తాను చిల్డ్రన్, లెసన్ చెప్తాను. సో చిల్డ్రన్, తీయండి పేజ్ నెంబర్ 44, 12th lesson, Louis Pasteur. Yes children, lesson 12. లూయి పాస్చర్. సో ఈ లెసన్ చూద్దాం చిల్డ్రన్. ఏముంది? అది ఒక పల్లెటూరు. ఎస్ చిల్డ్రన్, అది ఒకటి. ఇది ఇక్కడ ముగ్గురు జనాలు ఉన్నారు కదా చిల్డ్రన్, అది ఒక పల్లెటూరు. ఒక కమ్మరి తన కొలిమిలో ఒక ఇనుపక్కడిని ఎర్రగా కాలుస్తున్నాడు. ఎస్ చిల్డ్రన్, ఒక కమ్మరి ఇనుపడిగా అంటే ఏంటి చిల్డ్రన్? రాడ్ ఉంటుంది కదా చిల్డ్రన్, ఆ రాడ్ క్వశ్చన్ ఉంటుంది కదా, దాన్ని ఎర్రగా కాలుస్తున్నాడు. దాని పక్కన ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఎస్ చిల్డ్రన్, ఆ పక్కన ఒక బాలుడు ఉన్నాడు. కొందరు వ్యక్తులు ఆ బాలుడికి గట్టిని పట్టుకున్నారు. ఎస్, కొందరు ఆ బాలుడిని గట్టిగా పట్టుకున్నారు. ఆ బాలుడు నీకు ఒక పిచ్చి కుక్క కరిచింది. ఎస్ చిల్డ్రన్, ఒక అబ్బాయికి వైట్ కలర్, చూడండి చిల్డ్రన్ పిక్చర్లో ఇద్దరు బాయ్స్, ఒక మ్యాన్ ఉన్నాడు కదా. సో వైట్ షర్ట్ అబ్బాయికి పిచ్చి కుక్క కరిచింది. కమ్మరి ఎర్రగా కాలిన కడిని కుక్క కాల్చిన గేయం మీద గట్టిగా పెట్టాడు. ఎస్ చిల్డ్రన్, కమ్మరి ఏం చేసిండు? ఎర్రగా కాలింది కదా చిల్డ్రన్ కడిని, దాన్ని కుక్క ఎక్కడ కరిచిండు, దాని మీద ఎర్రగా మంటలాగా పెట్టాడు. బలంగా ఒత్తాడు, గట్టిగా బలంగా ఒత్తాడు. ఆ బాధని తట్టుకోలేక ఆ పసి పిల్లవాడు కేకలు వేస్తున్నాడు. ఆ బాధలను చిల్డ్రన్ ఎర్రగా మంటగా పెడితే మనకి ఎట్లయితే చిల్డ్రన్, సో ఆ అబ్బాయి కూడా ఆ బాధని తట్టుకోలేక గట్టిగా కేకలు వేశాడు. చూస్తున్న వాళ్ళు కూడా విలపించారు, కానీ ఏమి చేయలేకపోయారు. అందరు చూస్తున్నారు చిల్డ్రన్, కానీ ఎవరు ఏమి చేయలేకపోయినారు. అప్పటి రోజులో పిచ్చి కుక్క కరిచిదంటే ఆ కాటుకు ఎలాంటి కఠినమైన చికిత్స శరణం. ఎస్ చిల్డ్రన్, పురాణ అంటే ఒక్కప్పుడు చిల్డ్రన్, ఇప్పుడంటే కుక్క కరిచింది కాబట్టి ఇప్పుడు మెడిసిన్స్, ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఒక్కప్పుడు కుక్క కరిస్తే ఏమీ ఇంజెక్షన్స్ లేకపోతుండే. ఏం చేస్తుండే చిల్డ్రన్? దాని మీదనే మంట పెడుతుండే, అంటే దాని మీద ఏదైనా వేడి వస్తువు చేసి దాని మీద పెడుతుండే. ఆ సందర్భంలో వైద్యం పనిచేయక కొందరు కాల్చిన గేయం సయంతాంగే మార్పున్నారు, మరిచివేయారు. ఎస్ చిల్డ్రన్, అప్పట్లో ఏం చేసేవాళ్ళు చిల్డ్రన్? కాల్చిన గేయం సాయంత్రంగా మరికొందరు మార్చేవారు. కొందరు ఇప్పుడు ఏం చేస్తారు చిల్డ్రన్? ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇంతంతా చూస్తున్న వారిలో ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. ఎస్ చిల్డ్రన్, ఈ పిక్చర్ ఒక పింక్ షర్ట్ అబ్బాయి కూడా ఉన్నాడు, చూడండి చిల్డ్రన్. అయినా ఇవన్నీ చూస్తున్నాడు. ఎర్రగా కాలిన కడితో కాల్చినప్పుడు ఆ బాలుడు పడిన బాధను చూసి ఈ బాలుడు తెల్లాడిపోయాడు. ఎస్ చిల్డ్రన్, ఈ పింక్ షర్ట్ లో ఉన్న అబ్బాయి చిల్డ్రన్, ఆ వైట్ షర్ట్ అబ్బాయికి ఏమైంది? కుక్క కరిస్తే దాని మీద ఎర్రగా మంటగా పెట్టే వరకు ఈ పింక్ షర్ట్ అబ్బాయికి ఏమైంది చిల్డ్రన్? ఎట్లనో బాధగా అనిపించింది, తెల్లాడిపోయాడు. ఆ విధంగానే సరే పిచ్చి కుక్క కాటుక ఒక మందు కనిపెట్టాలని ఆ బాలుడు నిశ్చయించుకున్నాడు. ఆ బాలుడు ఎవరో తెలుసా? అతడు లూయిస్ పాస్చర్. ఎస్ చిల్డ్రన్, ఈ పింక్ షర్ట్ లో ఉన్న అబ్బాయి చిల్డ్రన్, ఈ పింక్ షర్ట్ ఉన్న అబ్బాయి చిల్డ్రన్, ఆ వైట్ షర్ట్ అబ్బాయికి మంట పెట్టినప్పుడు ఆయన ఏం కనుక్కున్నాడు? ఆయన మనసులో, నేను కుక్క కరిచిన మందుని కనుక్కుంటాను, ఈ మంటలు పెట్టొద్దు, చాలా చాలా బాధగా ఉంటుంది కదా చిల్డ్రన్ మంటలు పెడితే. సో ఆ పింక్ షర్ట్ అబ్బాయి ఎవరు చూడండి? లూయిస్ పాస్చర్. ఎస్ చిల్డ్రన్, లూయిస్ పాస్చర్ ఆ పింక్ షర్ట్ అబ్బాయి. ఆయన ఏమనుకున్నాడు? నేను కుక్క కరిచిన మందుని కనుక్కుంటాను అని అనుకున్నాడు.
ప్యాషర్ ఫ్రాన్స్ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఈఎన్ రిషి 1822 సంవత్సరంలో డోల్ అనే గ్రామంలో జన్మించాడు. లూయిస్ ప్యాషర్ ఎక్కడ జన్మించినాడు చిల్డ్రన్? 1822 సంవత్సరంలో డోల్ అనే గ్రామం జిల్లాలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు జోసెఫ్ ప్యాషర్, వాళ్ళ డాడీ పేరు ఏంటి చిల్డ్రన్? జోసెఫ్ ప్యాషర్. ఆయన తొలాను శుభ్రపరించి వృత్తిలో ఉన్నాడు. చిన్నతనంలోనే ఇతనికి చూచి వారదారు అతడు ఒక గొప్ప శాస్త్రవేత్త కలగడాన్ని ఊహించలేదు. వాళ్ళ డాడీ అస్సలే అనుకోలేదు ఈయన ఒక పెద్దగా గొప్ప ఏమైతే చిల్డ్రన్ సైంటిస్ట్ అవుతాడని అసలు ఎవరు అనుకోలేదు. పాషర్ భౌతిక రసాయన శాస్త్రాలను చదివాడు. ప్యాషర్, లూయిస్ ప్యాషర్ భౌతిక అంటే చిల్డ్రన్ సైంటిస్ట్ లాగా ఒక ఎట్లా చిల్డ్రన్ సంస్కృతి టైప్లో బోధన దాంట్లో చదువుకున్నాడు. రసాయన శాస్త్రంలో ప్రావీణ్యం సాధించాడు. రసాయన శాస్త్రంలో ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు. వివాహం తర్వాత లిల్లీ నగరం వెళ్ళాడు. లూయిస్ ప్యాషర్కి వివాహం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చిల్లరైనా? లిల్లీ నగరంకి వెళ్ళాడు. అక్కడ రసాయన శాస్త్రాచార్యుడు ఆమె కుదురుకున్నాడు. రసాయన శాస్త్రాచార్యుడుగా కుదురున్నాడు. లిల్లీ నగరంలో ద్రాక్ష తోటలు బాగా ఎక్కువ. అక్కడి ప్రజలు దాదాపు అందరూ ద్రాక్ష స్థాయి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తుండే. లిల్లీ నగరంలో ద్రాక్ష చెట్లు చిల్డ్రన్ గ్రేప్స్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఆ నగరం వాళ్ళు ఆ ప్లాంట్స్ పండేసి గ్రేప్స్ పండించినాక ఆ గ్రేప్స్ అమ్మడం అయిన తర్వాత బతికే వాళ్ళు చిల్డ్రన్ ఓకే వెళ్ళి ఆ పరిశ్రమకి ఒక సమస్య ఏర్పడి సరాయి పులిసి చెడిపోయింది. దాంతో చాలా నష్టం వచ్చింది. చిల్డ్రన్ ఆ చెట్లు ఏమైంది చిల్డ్రన్? పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తూనే వాళ్ళు. ఆ పరిశ్రమకి ఒక సమస్య ఏర్పడింది. సరాయి పులిసి చెడిపోయింది. దాంతో చాలా నష్టమైంది. ఎన్నో చెట్లు పులిసిపోయి ఎన్నో చెట్లు నష్టము అయిపోయింది చిల్డ్రన్. ద్రాక్ష పండు చెట్లు ఎన్నో నష్టాలు అయిపోయినాయి. సో ఆ ప్రాంతంలోని ప్రజలు కోరిక మీద ప్యాస్టర్ పరిశోధనకు ఉన్నుకున్నాడు. ఆ ప్రాంతంలో ఏమైంది? మొత్తం ద్రాక్ష పండు పులిసి ఎన్నో చెట్లు చెడిపోతే అప్పుడు ప్యాస్టర్ ఏం చేసిండు? వాళ్ళకి నమ్మకం ఇచ్చిండు. ఏమని? ఎన్నో పరిశోధనలు చేసి చివరకు పాలు, వెన్న, ద్రాక్ష సరాయి ఒకే రకమైన కంటికి కనబడిన సూక్ష్మజీవులు. సో చిల్డ్రన్ చివరకు పాలు, వెన్న, ద్రాక్ష సరాయి ఒకే రకమైన కంటికి కనబడిన సూక్ష్మజీవులు చిల్డ్రన్. పెరుగులో చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి చిల్డ్రన్. పాలలో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి. గ్రేప్స్ లో కూడా సేమ్ చిల్డ్రన్. సూక్ష్మజీవులు అంటే చిన్న చిన్న పురుగులు చిల్డ్రన్, చిన్నగా ఉంటాయి. అవి వలన పులుపు ఎక్కుతాయి కనిపడ్డాయి. దాంతో మనకి ఏమైతాయి? దాంతో ఆ సూక్ష్మజీవులతో మనకు పులుపు ఎక్కుతాయి కనపడ్డాయి. ఈ సూక్ష్మజీవుల మీద ఇంకా పరిశోధన చేసి మానవులకు, జంతువులకు వచ్చే అనేక వ్యాధులను కరోనా సూక్ష్మజీవులని అని నిరూపించాడు. ఎన్నో లూయిస్ ప్యాస్టర్ ఎన్నో సైంటిస్టులు ఎన్నో రకరకాల సైంటిస్టులు చేసిన తర్వాత లాస్ట్కి ఆయనకి తెలిసింది ఏమని తెలిసింది? సూక్ష్మజీవులు ఇంకా పరిశోధన చేసి మానవులకు, జంతువులకు వచ్చే అనేక వ్యాధులు కారణం సూక్ష్మజీవులని నిర్మించారు. ఆ చెట్లు పాడిపోయిన దానికి ఈ సూక్ష్మజీవులని నిర్మించారు చిల్డ్రన్. ద్రావ పాత్రలను మరగపెట్టిన సందర్భంలో వానిలో సూక్ష్మజీవులు నాశిస్తాయి. తర్వాత ఆ పదాన్ని ఒకే సీసాలోనే ప్రాంతాల్లోని నుంచి సీడు చేస్తే సూక్ష్మజీవులలోని చెరువు, అందువల్ల పదార్థం పాడు కాదు. ఆ సూక్ష్మజీవులను ఏం చేయాలి చిల్డ్రన్? ఆ పాలను, ఆ పాలను ఏం చేస్తాం చిల్డ్రన్? మజ్జిగ చేస్తాము. పాలని మనం బాయిల్ చేస్తాం. ఆ సూక్ష్మజీవులు ఏమిటి చచ్చిపోతాయి చిల్డ్రన్. సో తర్వాత
సద్మన్ వాణిలో సూక్ష్మజీవులు నాశిస్తాయి. తర్వాత ఆ పదాన్ని ఒక సీసాలోనే ప్రాంతాల్లోనే ఉంచి సీలు చేసి సూక్ష్మజీవులు లోనికి చేరు, అందువల్ల పదార్థం పాడు కాదు. సో ఒక మందుని కనిపెట్టాడు చిల్డ్రన్. ఎవరు? లూయిస్ పాస్టర్. ఆ మందుని ఏం చేయాలా? బాయిల్ చేసేసి చెట్లకి ఆ వాటర్ చల్లితే ఆ వాటర్ ఏమవుతాయి? ఆ పురుగులని చంపేస్తాయి అని చిల్డ్రన్. కానీ ఇది అన్ని పదార్థాలకు పరించ కానీ ద్రవదార్థాలు మరిగే పాడితే చెడిపోతాయి. అందువల్ల ఏ పదార్థాన్ని ఏ ఉష్ణోగ్రత వరకు ఉంచాలి అన్నది పాస్టర్ కనిపెట్టాడు. ఏ క్లైమేట్లో ఏ సీజన్లో ఎట్లా అని అన్ని కనిపెట్టాడు చిల్డ్రన్ లూయిస్ పాస్టర్. ఏ విధంగా ద్రవపదార్థాలను చెడిపోకుండా నిల్వ చేయడానికి పద్ధతికి పాస్టర్ పేరు మీదుగా పాస్టరైజేషన్ అని పేరు పెట్టారు. మంచి మంచి మందులు కనిపెట్టాడు చిల్డ్రన్ లూయిస్ పాస్టర్. ఏ చెట్టుకు ఏ మందు వేయాలా, ఏ పురుగుకు ఏ మందు వేయాలని మంచి మంచి మెడిసిన్స్ కనిపెట్టాడు చిల్డ్రన్. దానికి ఏమని పేరు పెట్టాడు? పాస్టరైజేషన్ అని పేరు పెట్టాడు. చిల్డ్రన్, సో చిల్డ్రన్ నెక్స్ట్ చూడండి. ఆ కాలంలో పట్టు పురుగులకు ఏదో ఒక వ్యాధి సోకి లక్షల సంఖ్యలో చనిపోయారు. పట్టు పురుగులకు ఎన్నో వ్యాధులు సోకి చాలా మంది చచ్చిపోయారు. దాంతో ఫ్రాన్స్ దేశాల్లో పట్టు పరిశ్రమ పూర్తిగా నశించిపోయే స్థితికి చేరుకుంది. ఫ్రాన్స్ దేశంలో పట్టు పరిశ్రమ పూర్తిగా నశించిపోవడానికి స్థితిగా చేరుకుంది. ఆ సమయంలో పాస్టర్ పరిశోధనలు చేశాడు. ఆ సమయంలో పాస్టర్ ఏం చేసినాడు చిల్డ్రన్? పాస్టర్ పరిశోధనలు చేశాడు. ఆ వ్యాధానికి కలిగించే సూక్ష్మజీవులను కనిపెట్టాడు. ఆ వ్యాధాన్ని ఎట్లా చేయాలని సూక్ష్మజీవులను కనిపెట్టాడు. వాటి బారి నుండి పుట్టు పురుగులను ఎట్లా రక్షించుకోవాలని తెలియజేశాడు. ఆ పురుగులను ఎట్లా రక్షించాలని తెలియజేశాడు చిల్డ్రన్. పాస్టర్ పరిశోధనకు ఫలితంగా లోకానికి మరొక విశేషం తెలియజేశాడు. ఒక్క రోగానికి కారణమైన సూక్ష్మజీవులు నిరసపరించి వాటిని ఒక జంతువు లేక మనిషి శరీరంలోకి ప్రవేశి ఆ జంతువు లేదా మనిషికి కొంచెం జబ్బు చేసినే తొడుగునలుగుతారు. తర్వాత తెలిసిపోయింది ఏమని? పురుగు శరీరం లోపలికి లేకపోతే పశు లోపలికి వెళ్తే మనకి ఏమైతే చిల్డ్రన్ జబ్బు సోకుతుందని పోయేసరికి తెలిసిపోయింది. ఎగ్జాంపుల్ కరోనా చిల్డ్రన్. కరోనా కూడా ఒక ఏంటి చిల్డ్రన్? కరోనా కూడా ఒక జబ్బు చిల్డ్రన్ కదా, సేమ్. సో జబ్బు తాడిపోగలుగుతారు. తర్వాత అతన్ని ఇంకప్పుడు ఆ వ్యాధి రాదు. దీనిని వ్యాక్సిన్ లేదు, చీకటి అని అంటారు. చిన్నతనంలో తాను అనుకున్నట్లు పిచ్చి కుక్క కాటుక మందును కనిపెట్టాడు. దానికి జబ్బు లేదు అని, దానికి మెడిసిన్ లేదు అని అనుకున్నాడు. సో ఇప్పుడు కూడా కరోనాకి వ్యాక్సిన్ లేదు చిల్డ్రన్. సో మనము రక్షణ చేసుకోవాలి. సేమ్ అట్లనే చిల్డ్రన్. ఆయన కూడా లూయిస్ పాస్టర్ కూడా దానికి జబ్బుకి మెడిసిన్ లేదు అని అనుకున్నాడు. సో చిన్నప్పుడు ఆయన ఏమనుకున్నాడు చిల్డ్రన్? పిచ్చి కుక్కని కాటునకు మందు కనిపెట్టాడు. పిచ్చి కుక్క కట్టు వల్ల వచ్చే వ్యాధిని రేబీస్ అని అంటారు. పిచ్చి కుక్క కాటితే చిల్డ్రన్ అని మెడిసిన్ ని కనుక్కున్నాడు. దాన్ని ఏం పేరు పెట్టిండు చిల్డ్రన్? రేబీస్ అని పేరు పెట్టారు. తోడేలు గబ్బిలాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాధి కుక్క కాటు వలన వస్తుంది. గబ్బిలంతో ప్లస్ తోడేలు చిల్డ్రన్, దాంతో మనకు ఈ జబ్బు వస్తుంది. సో ఈ వ్యాధి కుక్క కాటు, దీనిపై పాస్టర్ అనేక పరిశోధనలు జరిపాడు. ఈ వ్యాధానికి కలిగించే సూక్ష్మజీవులు కుక్కలు లాలాంఛంలో ఉంటాయని గ్రహించాడు. లాస్ట్కి ఏం చేసిండు లూయిస్ పాస్టర్? చాలా కష్టపడి లాస్ట్కి ఆ జబ్బుకి మెడిసిన్ కనుక్కున్నాడు చిల్డ్రన్. పిచ్చి కుక్క లాలాజలానికి ఆరోగ్యం ఉన్న కుక్కలకి
ప్రవేశపెట్టి దానిలో వచ్చే మార్పులను పరిశీలించాడు. తర్వాత మరికొన్ని ప్రజలు చేసి కృషి 1885లో పిచ్చి కుక్క కాటుక వ్యాక్సిన్ కనిపెట్టాడు. సో పిచ్చి కుక్క అని చిల్డ్రన్ ఆరోగ్యంలో ఉన్న ప్రవేశ దానిలో వచ్చే మార్పులను పిచ్చి కుక్క కాలుస్తే మంచి కుక్క కాలుస్తే ఎట్లా అని కుక్కల మీద రీసెర్చ్ చేసిండు చిల్డ్రన్ లూయిస్ ప్యాస్చర్. లాస్ట్కి లూయిస్ ప్యాస్చర్కి దానికి మెడిసిన్ దొరికింది చిల్డ్రన్. సో కాటుక వ్యాక్సిన్ కనిపెట్టాడు. దానిని ఆరోగ్యం ఉన్న కుక్కల మీద ప్రయోగించాడు. ఫస్ట్ మంచి కుక్కల మీద ప్రయోగించాడు చిల్డ్రన్. వాటిని కొద్దిగా జబ్బు చేసి తాగిపోయితే మరికొన్ని జబ్బు చేయలేదు. తర్వాత ఆ మందుని జోసెఫ్ మహంజర్ అని జూపిల్ అనే ఇద్దరు బాలుల మీద ప్రయోగించాడు. ఎస్ చిల్డ్రన్, పిచ్చి కుక్కలు ఎట్లా ఉంటాయి, దానిలో పెడితే ఎట్లా ఉంటుంది, మంచి కుక్కలు దాన్ని పెడితే ఎట్లా ఉంటాయని అట్లా చేసి తర్వాత ఇద్దరు అబ్బాయిలో కూడా ఆయన ఆ ఎక్స్పెరిమెంట్ చేశాడు చిల్డ్రన్. ఒక్క అబ్బాయి పేరు జోసెఫ్ యోజినరు, ఇంకొక పేరు జూఫిల్. ఇద్దరు అబ్బాయిల మీద కూడా ప్రయోగించాడు చిల్డ్రన్. వాళ్ళు ఎన్నోసార్లు పిచ్చి కుక్కల చేత కనిపించుకున్న వాళ్ళకి ఆ వ్యాధి రాలేదు. ఆ మెడిసిన్ వేసిన తర్వాత చిల్డ్రన్ ఆ పిల్లలకు పిచ్చి కుక్కలు కరిసిన తర్వాత ఆ జబ్బు ఆ పిల్లలకి రాలేదు. ఈ రకంగా లూయిస్ ప్యాస్చర్ సమస్త మానవులకి మహోపకారం చేశాడు. ఎస్ చిల్డ్రన్, లూయిస్ ప్యాస్చర్ మనకి ఏం చేశాడు చిల్డ్రన్, చాలా మంచి మెడిసిన్స్ కనిపెట్టి ఇచ్చాడు చిల్డ్రన్. సో ఇప్పుడు మనకి ఎవరైనా కుక్క కలిస్తే చాలా మంది అయితే మెడిసిన్ కూడా తీసుకోరు చిల్డ్రన్. సో ఈ మహానుభావుడు 1895 సంవత్సరంలో మరణించాడు. ఈయన ఎప్పుడు చచ్చిపోయాడు చిల్డ్రన్, 1895లో ఈయన చచ్చిపోయినాడు చిల్డ్రన్. లెసన్ అర్థమైంది కదా చిల్డ్రన్. సో మనకి ఇప్పుడు చిల్డ్రన్ ప్రెసెంట్లో కుక్కలు కరిస్తే వ్యాక్సిన్ ఉంది, రేబీస్ అని వ్యాక్సిన్ ఉంది చిల్డ్రన్. ఇది కనుక్కున్నాడు ఎవరు, లూయిస్ ప్యాస్చర్. అర్థమైంది కదా లెసన్ చిల్డ్రన్. సో మీరు ఏం చేస్తారంటే లెసన్ పేరు రాసుకోండి, లూయిస్ ప్యాస్చర్. నేను మీకు ఒక 10 హార్డ్ వర్డ్స్ రాపిస్తాను చిల్డ్రన్, నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసుకోండి హార్డ్ వర్డ్స్. ఫస్ట్ వన్ so children, first one baludu, second one Louis Pasteur, third one పసిపిల్లవాడు. So fourth one దేశానికి. ఫిఫ్త్ వన్ సాధించాడు. సిక్స్త్ వన్ yes children, sixth one మరగపెట్టి. సెవెంత్ వన్ సూక్ష్మజీవులు. జీవులు. yes children, సూక్ష్మజీవులు. ఎయిత్ వన్ తెలియజేశాడు. చేశాడు. నైన్త్ వన్ పిచ్చి కుక్క. 10th వన్ మరణించాడు.
Yes children, 10 hard words రాసుకోండి children. ఇంకా మీ క్లాస్ లో బుక్ లో ఫస్ట్ వన్ బాలుడు, సెకండ్ వన్ లూయిస్ పాస్చర్, థర్డ్ వన్ పసిపిల్లవాడు, ఫోర్త్ వన్ దేశానికి, ఫిఫ్త్ వన్ సాధించాడు, సిక్స్త్ వన్ మరగపెట్టిన, సెవెంత్ వన్ సూక్ష్మజీవులు, ఎయిత్ వన్ తెలియజేశాడు. సో నైన్త్ వన్ పిచ్చి కుక్క, 10th వన్ మరణించాడు. ఎస్ బాలుడు, లూయిస్ పాస్చర్, పసిపిల్లవాడు, దేశానికి, సాధించాడు, మరగపెట్టిన, సూక్ష్మజీవులు, తెలియజేశాడు, పిచ్చి కుక్క, మరణించాడు. సో చిల్డ్రన్ ఈరోజు మీరు లెసన్ ప్లస్ హార్డ్ వర్డ్స్ రాసుకున్నారు చిల్డ్రన్. సో ఇప్పుడు నేను మీకు సాక్షి హోంవర్క్ ఇస్తాను చిల్డ్రన్, రాసుకోండి. సాక్షి హోంవర్క్ చిల్డ్రన్, హార్డ్ వర్డ్స్, ఇంకా కొన్ని హార్డ్ వర్డ్స్ రాయండి చిల్డ్రన్. ఓకే, 3 times homework. సాక్షి లెసన్ నెంబర్ 12. yes children, ఈ హార్డ్ వర్డ్స్ రాసేయండి చిల్డ్రన్. హోంవర్క్ 2 times, 3 times. మీరు చిల్డ్రన్ ఇంకా కొన్ని హార్డ్ వర్డ్స్ కూడా రాయొచ్చు చిల్డ్రన్. ఇంకొక 10 హార్డ్ వర్డ్స్ మీరు ఓన్గా టెక్స్ట్ బుక్ లో చూసుకుంటా ఇంకొక 10 హార్డ్ వర్డ్స్ రాయండి చిల్డ్రన్. టోటల్ 20 హార్డ్ వర్డ్స్ హోంవర్క్ 3 times రాయండి చిల్డ్రన్. అండర్స్టూడ్? హోంవర్క్ అయిపోయిన తర్వాత హోంవర్క్ ది ఫోటో తీసేసి స్కూల్ మెయిల్ ఐడికి సెండ్ చేయండి చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్? yes వేరే క్లాస్లో కలుసుకుందాం చిల్డ్రన్. బాయ్, టేక్ కేర్.